పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండల పరిధిలోని చించినాడలో మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పర్యటించారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వంగవీటి రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. సమాజంలో పేదల సంక్షేమం కోసం రంగా చేసిన పోరాటాలను, ఆయన ఆశయాలను స్మరించుకున్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికే వంగవీటి మోహన రంగా జీవితాన్ని అంకితం చేశారని వెల్లడించారు. సంబంధించినటువంటి రాధా రంగ మిత్ర మండలి సభ్యులకు, అదేవిధంగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చించినాడ గ్రామం అంటే మీ అందరికీ తెలుసు, ఒక పోరాటాలకి, ఒక ఉద్యమాలకి కూడా గడ్డ మన చించినాడ గ్రామం. అటువంటి పోరాటాల ఉద్యమాల గడ్డ అయినటువంటి ఈ చించినాడ గ్రామంలో, ఎందుకంటే మనందరికీ తెలుసు వంగవీటి మోహన్ రంగా అంటే ఒక ఉద్యమం, వంగవీటి మోహన్ రంగా అంటే ఒక ఉప్పెన, వంగవీటి మోహన్ రంగా అంటే ఒక సామాజికమైనటువంటి చైతన్యం. వంగవీటి మోహన్ రంగా వెనుక బలవంతులు లేరు, వంగవీటి మోహన్ రంగా వెనుక ధనవంతులు లేరు. వంగవీటి మోహన్ రంగా ఉన్నటువంటి లక్షలాది కోట్లాది మంది ప్రజలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బడుగు బలహీన వర్గాలు, అట్టడుగున్నటువంటి సామాజిక వర్గాలే స్వర్గీయ వంగవీటి మోహన్ గారికి కొన్నంత